నేను లేకుండా బ్రతకలేనని 1,00,000 సార్లు చెప్పావు నువ్వే, కానీ ఒక్కసారి కూడా నీ ఇంట్లో వాళ్లకు చెప్పలేకపోయావు. నువ్వు నాకు ఒక కలలా మిగిలిపోతావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఒంటరిగా ఉండడం వేరు, ఒంటరి అయిపోవడం వేరు. మనసు బాగోలేనప్పుడు మనమే అందరికీ దూరంగా ఉంటాము. కానీ మనసులో ఉన్న మనిషి దూరమైతే అందరూ ఉన్నా కూడా మనమే ఒంటరిగా మిగిలిపోతాం. మా ఇద్దరిలో తప్పు ఎవరిదో తెలియదు, కానీ జీవితం మాత్రం కోల్పోయింది నేనే. 16 ఏళ్ల వయసులో ఉన్న నా కోపం, మొండితనం, ధైర్యం 20 ఏండ్లకి నువ్వు వదిలి వెళ్ళేసరికి అవన్నీ ఒక ఆలోచనగా, ఒక ఓపికగా, ఒక భయంగా మారిపోయాయి. ఈ 12 ఏళ్లలో నీ మీద ఉన్న ప్రేమ నన్ను ఇంతలా మార్చేసింది. అదే రోజు చివరిసారిగా కలుస్తున్నామని అనుకోలేదు. వదిలేసి వెళ్ళావో లేక వదిలించుకోవాలని వెళ్ళావో ఇప్పటికీ అర్థం కాలేదు. మళ్ళీ కలిస్తే అవకాశం వస్తే ఈసారి నేను నిన్ను వదలను. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి నన్ను నేనే కోల్పోయాను. మీరు ఎవరిని కోల్పోయారో కామెంట్లో చెప్పండి.